నెల్లూరు నగరం 16వ డివిజన్ జగదీష్ నగర్ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విచ్చేశారు. ముందుగా అనిల్ కి డివిజన్ నాయకులు స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. డివిజన్ నాయకులు పలు సమస్యలను అనిల్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు. 4 ఏళ్ల తర్వాత వచ్చావు కదా, నెల్లూరులో ఎక్కడెక్కడ అభివృద్ధి జరిగిందో నీకు తెలియదు కాబట్టి నువ్వొస్తే అన్ని చూపిస్తానంటూ మాజీ మంత్రి పొంగూరు నారాయణకు అనిల్ చురుకలంటించారు. నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసింది మా ప్రభుత్వమేనన్నారు. అన్నీ నువ్వే చేశానని చెప్పుకుంటూ తిరగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో 4.5 సంవత్సరం దాకా కనిపించిన వ్యక్తికి ఏది డెవలప్మెంటో, లేదా గత ఎన్నికల్లో కేవలం ఎన్నికల ముందు 6 నెలల ముందు ఒక టకటకా రోడ్లు వేసేస్తే అదొకటే డెవలప్మెంట్ అనుకున్న వ్యక్తికి బహుశా తెలియకపోవచ్చేమో. కానీ పాపం ఆ వ్యక్తికి కూడా అడుగుతా ఉన్నా, రామలింగాపురం దగ్గర ఫ్లైఓవర్ మీద పోయేది జాగ్రత్త నాయన, అది నువ్వు వేసావు అనుకుంటావేమో, రోడ్డు ఉందేమో, ఫ్లైఓవర్ కట్టేశారు 4.5 సంవత్సరంలో. నువ్వు నెల్లూరుని కనిపించకుండా 4.5 సంవత్సరంలో రాలేదు కాబట్టి ఈ 4.5 సంవత్సరంలో ఏం కట్టారో నీకు తెలియదేమో. ఆ ఫ్లైఓవర్ ఒకటి ఈ ప్రభుత్వం వచ్చి కట్టారు నాయన. అలాగే మైపాడు రోడ్లో ఇప్పుడు నువ్వు నిన్న కూడా పోయావు అనుకుంటా, 4వ డివిజన్కి పోయావు, పర్యటన చేసినట్టున్నావు. గతంలో నువ్వు ఉన్నప్పుడు రోడ్డుకి 4.5 సంవత్సరం తర్వాత వచ్చిన తర్వాత కూడా రోడ్డు బాగా 4 లైన్ అయినట్టుంది. అది బహుశా నువ్వేసావు అనుకుంటున్నావేమో, అది మేము వచ్చిన తర్వాత వేసిన రోడ్డు నాయన. అలాగే ఆ మైపాడు రోడ్డు మీరు చూసారు, నీట్గా కాలువ జాఫర్ మీద గోడ కట్టి, అది కూడా బహుశా నువ్వు ఉన్నప్పుడు కనిపించుండదు, ఇప్పుడు నేనే వచ్చిన తర్వాత వేసాం నాయన. అక్కడక్కడ నువ్వు వెళ్ళే పార్కులు అవన్నీ కూడా నువ్వు కట్టేమేమో, భ్రమలో ఉన్నావేమో. అవన్నీ అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టిన పార్కులు అవన్నీ కూడా. కాబట్టి నువ్వు అంటే నీకు ఏం కట్టామో, ఏం చేసామో తెలియని భ్రమల్లో నేనే చేసేసాను అని అనుకుంటున్నామేమో. పెన్నా బ్యారేజు అది కట్టింది, ఫినిష్ చేసింది మేమే. సో ఇట్లాంటివన్నీ ఫినిష్ చేసింది మేమైతే అవన్నీ నువ్వు చేశానని చెప్పుకొని భ్రమల్లో, అంటే మనకి ఏం చేసాము తెలియక 4.5 సంవత్సరం తర్వాత వచ్చి నెల్లూరు నగరంలో తిరుగుతూ అవన్నీ కూడా నీ ఖాతాలో వేసుకున్నావంటే ఫేక్. ఎందుకంటే మామూలుగా వాళ్ళకి ఒక జబ్బు ఉంది ఆ సంస్థలకి. ఎవడో స్కూల్లో చదువుకుంటే వాడికి ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఇచ్చో ఆ పిల్లోడిని తీసుకొచ్చి మా కాలేజీలో చదువుకున్నారని నంబర్ 1 ర్యాంకులు ఎంచుకునే జబ్బు నీకుంది. అలాగే ఈ పనులన్నీ కూడా మేమే చేసేసాము అని చెప్పి భ్రమపడుతున్నామేమో. ఇప్పుడు ఈ 12 కోట్ల రూపాయలు కూడా నువ్వే చేశానని చెప్పుకుంటే చెప్పుకో, మంచి తప్పేం లేదు. ఎందుకంటే ప్రజలకు కనిపిస్తుంది ఎవరు వచ్చిన తర్వాత ఎవరు చేశారని. కాబట్టి ర్యాంకులు అమ్ముకున్నట్టు, ర్యాంకులు కొనుక్కున్నట్టు డెవలప్మెంట్ కూడా 4 సార్లు చెప్పేస్తే నేనే చేశానని ప్రజలు నమ్ముతారేమో. లాస్ట్ ఎన్నికల ముందు నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 6 నెలలు హడావిడిగా చేసిన తప్ప ఒక 5 సంవత్సరాల్లో మాకు 2 సంవత్సరాలు కరోనాలో ఒక చిన్న పని కూడా చేయలేకపోయాం. నువ్వెందుకు అసలు నువ్వు నెల్లూరులో కాదు కదా, ఇళ్లలోంచి బయటికి రాని పరిస్థితుల్లో కూడా మాకున్న వ్యవధిలో ఈరోజు ఇన్ని పనులు కూడా చేసుకోగలిగాం. నిజంగా కరోనా అనేది లేకపోయింటే ఇంకా కూడా, ఎందుకంటే అన్ని రకాలుగా ఆర్థిక దగ్గర నుంచి అన్ని రకాలుగా కూడా మున్సిపల్ కార్పొరేషన్ కానీ అన్ని రకాలుగా కూడా ఒక భారం పడిన పరిస్థితిలో కూడా ఈరోజు ఇన్ని పనులు మేము చేసుకోగలిగాం. ఎక్కడ ఇబ్బంది కలగకుండా కూడా చేసుకోగలిగాం. దాదాపు ఇంకొక డిసెంబర్ ఎండింగ్కి, జనవరి ఎండింగ్కి తీసుకుంటే శాచ్యురేషన్ పాయింట్కి ఒక్క గడప కిందే దాదాపు 32 కోట్ల రూపాయల పనులు చేస్తున్నాం. జస్ట్ గడప కిందే. ఈ పెద్ద వర్కులు నేను చెప్పట్లా, అంటే చిన్నవి కొన్ని వేల కరెంటు స్తంభాలని ప్రజలకు అనుకూలంగా ఎక్కడెక్కడ అవసరమైందో దాదాపు 1000 స్తంభాలని నెల్లూరు నగరంలో కొత్తవి కానీ మార్చడం కానీ జరిగింది. సో ఇట్లాంటి అన్ని చిన్న రిఫార్మ్స్, చిన్నవి కూడా చాలా ఇంపాక్ట్ ఉన్న పనులన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడం జరిగింది. ఈరోజు మీరు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గరకు వెళ్తే గతంలో పాపం ఆ పూలు అమ్ముకున్న వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఈ రోజు ఏ విధంగా, అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు. అట్లా చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా పెద్ద దగ్గర కూడా ప్రతిదీ కూడా ఆలోచన చేసి ఇబ్బంది లేకుండా చేసిన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి తెలియజేస్తాం. ఒక 10 అంగళ్ళు తిరిగి 10 ఇళ్ళు తిరిగి 4.5 సంవత్సరాలు నన్నే కోరుకుంటున్నారు. నేను ఎందుకు కోరుకుంటున్నాను? 4 అడుగులు అందగడివే, లేకపోతే కనీసం ఎవరికైనా సాయం చేసావా? కరోనాలో ఒక సాయం చేసావా? లేకపోతే ఎవరైనా చదువుకున్న వాళ్ళకి ఒక సాయం చేసావా? ఎవరికైనా ఒక ఆపరేషన్ అంటే పోతే ఫ్రీగా చూసావా? దేనికని? నువ్వు ఏం చేస్తే అని సొంత నాయకుల్ని, కార్యకర్తల్ని అమ్మేసినావు నువ్వు. వైసీపీ ప్రభుత్వానికి సొంత కార్యకర్తలను అమ్మేసిన ప్రబుద్ధుడివి నువ్వు.
ఆఖరికి నీ కార్యకర్తల చేత పని చేయించుకోలేక, మీ నాయకుల చేత పని చేయించుకోలేక 12,000 రూపాయలు జీతం ఇచ్చి స్కూల్ ఎంప్లాయీస్ని, నీ కాలేజ్ ఎంప్లాయీస్ని తిప్పుకుంటున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మా డివిజన్లో మా కార్పొరేటర్లు, మా నాయకులు, మా కార్యకర్తలు, మా వాళ్ళే ఈరోజు ఎన్నికలు రేపు మాకు చేయబోతా ఉన్నారు. కానీ నీకు, నీ కార్యకర్తలు, నీ కార్పొరేటర్లు, నీ నాయకులు ఇన్ఛార్జీలు చేసే పనుందే? లే. 12,000 రూపాయల జీతం ఇచ్చి ఎన్ టీమ్ అని పెట్టుకొని నీకున్న వేలాది మంది సిబ్బందిని తీసుకొని ఈరోజు ఆ సిబ్బందితో పని చేయించుకునే పరిస్థితి. ఆ సిబ్బంది రేపు ఎవరికి బాధ్యత? ఈరోజు ఇక్కడ నాకు ఈ డివిజన్కి సంబంధించి ఇదిగో శ్రీకాంత్ రెడ్డి, గిరి గారు, లేకపోతే అశ్వనుడు, ఇట్లా స్థానిక నాయకులు ఎంతోమంది ఉన్నారు. ఏదైనా పోయి 10 ఇళ్ళకి పోయి అన్నా మాకు ఈ ఓటేయమని అంటే రేపు ఏమన్నా సమస్య వస్తే వాళ్ళని వచ్చి అడుగుతారు. మీరు చెప్తే మేము ఓటేసాము, మాకు సమస్య ఏందని. కానీ మీరు చెప్పే వాళ్ళని ఎవరు అడగాల? ఈ 12,000 రూపాయలు తీసుకున్న చేత ఆ ఎన్నికల తర్వాత ఉద్యోగం తీస్తావు, అతను ఎక్కడ ఉంటాడో తెలీదు. నీ జనరల్ మేనేజర్, స్కూల్ జనరల్ మేనేజరు ఇక్కడ పనిచేస్తాడో తెలియదు, పక్కన పనిచేస్తాడో తెలియదు. అది మీ పార్టీ పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలను కూడా ఆలోచన చేయమని, ముఖ్యంగా వ్యాపారస్తులను ఒక్కటే అడుగుతా ఉన్నా. ఈ